హౌస్ లోకి అమ్మ రాలేదని ఒక బెంగ కదా, తెలుసు, చూసా అమ్మని ఎలానే తీసుకురావాలి అని. దీనికి మిస్ అయినా నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ వచ్చిద్దేమో, వస్తుందేమో, అప్పుడు మా అమ్మని తీసుకురావచ్చేమో. అలాగే. అమ్మా హాయ్, నమస్కారం. అమ్మ నాగార్జున గారు. ఆ రోజు గడపైన చివరికి కల్పించారు మిమ్మల్ని. గారు మీరు ఒక మాట అన్నారు సార్. సార్ ఇక్కడ మిస్ అయ్యాను, మంచి అకేషన్లో కలుసుకోవచ్చు అని. ఇంతకు మించి నాకు మంచి అకేషన్ ఉండదు సార్. ఎందుకంటే టేస్టీ తేజ ఛానల్ ఉగాది రోజునే పెట్టాను నేను 4 years బ్యాక్ 2020. అండ్ ఉగాది రోజున మా అమ్మగారిని తీసుకొని మళ్ళీ మిమ్మల్ని కలవడం నాకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏం చేస్తుంటారు ఛానల్లో? ఇంట్లో ఉంటారా? ఇంట్లో హౌస్ వైఫ్. అంటే వంటలు చేస్తారా ఇప్పటి నుంచి? అంటే మీకు బాగా ఇష్టమా? ఇష్టం అండి. అది నేర్పించారనమాట. మొత్తం వచ్చు ఐటమ్స్. అయితే నాకు ఏదో ఒకటి చేసి పంపించండి. చేస్తాను. ఏ ప్రియాంక, హాయ్ చెప్ప నాలుగే. ప్రియాంక వాళ్ళ సిస్టర్, సారీ ప్రియాంక వాళ్ళ మదరు రెడీ అయ్యేదాకా రాదంట. బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు మొత్తం మీద ఇట్ట కనపడ్డారు జనాలకి. ఇప్పుడంటే రెడీ అయితే కానీ రారంట. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతేగా. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. హాయ్ హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ సూపర్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్ ఈవెంట్ అండి. యాక్చువల్గా ఉగాది ఈవెంట్ జరుగుతుంది మా టీవీలో. దానికోసం నేను అండ్ ఫస్ట్ టైం మా ఎంటైర్ ఫ్యామిలీ అయితే వచ్చేసాం. కాకపోతే ఇందులో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ ఎవరికంటే మా అమ్మకి. బిగ్ బాస్ హౌస్లో నా ఎలిమినేషన్ అప్పుడు నాగార్జున గారు ఒక మాట అన్నారు, దీనికన్నా ఒక మంచి అకేషన్లో మీ మదర్ గారిని కలుస్తానేమో అని. ఆ అకేషన్ ఏదో కాదు, ఈరోజు వచ్చేసిందండి. నాగార్జున సార్ని ఇలా ఉగాది ఈవెంట్కి వస్తున్నాము, కలుస్తాం అనగానే ఏం ఆలోచించకుండా ఇక్కడ ఉంటాను, అమ్మగారిని తీసుకురారు తేజ, కలుద్దామని చెప్పి సార్ అన్నారు. నేను ఇంతవరకైతే ఈ విషయం ఇంట్లో చెప్పలేదు. అమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు. డైరెక్ట్గా మన అమ్మని నాగార్జున గారి దగ్గరికి తీసుకెళ్దాం, డైరెక్ట్గా కలిపిద్దాము, ఆ రియాక్షన్ ఒకసారి చూద్దాము. నాకు తెలిసి దిస్ ఈజ్ ద బెస్ట్ సర్ప్రైజ్ అండి ఇప్పుడు దాకా నేను ఇచ్చింది. నేను వెయిట్ చేస్తున్నా. సార్ గారు రాలేదు ఇంకా. సార్ గారు రాగానే అమ్మగారిని అక్కడ ఈ లోపల ఇక్కడ ఏం జరుగుతుంది షూట్లో BTS అనేది మీకు చూపిస్తాను అనమాట. వెయిట్ చేసే ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం లోపల రెడీ అవుతున్నారు. ఫస్ట్ టైం మేకప్ వేసుకుంటున్నారు అందరూ. చూపిద్దాను, ఒకసారి రండి. కంటిన్యూలా బా అందరు రెడీ అవుతున్నారు. ఇదిగో మా హాయ్ చెప్పు. ఓ అన్నీ ఉన్నాయి చేతి. ఇక మా సిస్టరు హాయ్ చెప్పాక. ఇక మా చిన్న సిస్టరు కనబడుతున్నాడు కళ్ళ కింద కళ్ళ పైన. బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ టైం అందరూ మేకప్ ఎక్స్పీరియన్స్లు. ముందు మా అమ్మని అడుగుదాం, ఎట్టుందామా? ఎవరు ఈయన కూడా ఫస్ట్ టైమా? హాయ్ అండి. నా ఇప్పుడు స్పెషల్ గెస్ట్ అని చెప్పే కదా, వాళ్ళ ఇంకొక స్పెషల్ గెస్ట్ కూడా మన దగ్గరకు వచ్చేసారు. ఎవరో కాదండి, మన బిగ్ బాస్ ప్రియాంక జైన్. ఏ ప్రియాంక, హాయ్ చెప్ప నాలుగే. హలో, హాయ్ ఎవ్రీవన్. ప్రియాంక వాళ్ళ సిస్టర్, సారీ ప్రియాంక వాళ్ళ మదరు. ఓకే మేడం, రియల్ మదర్ కాదు, రియల్ మదర్. నిజంగా ప్రియాంకని మేడం గారిని పక్కన పెడితే ఎవరు చెల్లా కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకో విషయం చెప్పనా, ఇవాళ ఎంగర్ దాని ప్రియాంక. Yes, of course she is. Thank you for the big compliment. Big compliment కాదు, this is the original fact I am telling. And she is the younger sister of Priyanka's mother అంట. ఓరేని రిలేషన్. ఏంటి ఇట్లున్నారు? ఏం తాగుతారు మీరు? అమృతం అని చెప్పి అప్పట్లో ఎంటారు. ఇప్పుడు వాట్ యూ డ్రింక్ దిస్ మచ్ యంగ్? My housework, this is my fitness.
ఓ ఇంటి పనులే. ఏమన్నా ఈ పని పాటలు అక్కడ తింది తిరుగుతాడు అందుకే ఎట్టున్నాడు అన్నట్టు ఉంది మేడం ఇది. అంతేగా 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 అంతేగా. వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఎవరు అసలు? ఎవరు రెడీ అవుతున్నాను నేను రాను. రెడీ అయ్యేదాకా రాదంట. కోసం రెడీ అవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు మొత్తం మీద ఇట్ట కనపడ్డారు జనాలకి. ఇప్పుడంటే రెడీ అయితే కానీ రారంట. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతేగా. ఇంగ్లీష్ ఫైన్. ఓకే టుడే స్టేజ్ రాట్లేదే. टुडे स्टेज में स्पेशल क्या है? स्पेशल फैमिली एपिसोड है ना, स्पेशल उगादी स्पेशल फैमिली एपिसोड. ओके ఉగాది स्पेशल हां ఫ్యామిలీ స్పెషల్. అది ఓకే అదంతా తెలుసు అక్క. నువ్వు చేసి నువ్వు ఆగదు. आई नो व्हाट यू आर थिंकिंग. क्या बोल हां क्या बोलो आज क्या स्पेशल है. क्या स्पेशल है? దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. इनका वही मैरिज का दिखाएंगे. అంత ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ నా వాళ్ళు చచ్చిపోతారు కింద వేసుకోవడానికి. ప్రియాంకది ప్రియాంక పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లికి అతిథులుగా మేము వచ్చేసాము అంతేగా. డ్రీమ్ సీక్వెన్స్ అదే. డ్రీమ్ రియల్ గా జరిగినట్టు. నాట్ రియల్ ఇప్పుడు రియల్ గా చేద్దామా? టైం ఉందా రియల్ కి? టైం సరే ఓకే. రియల్ గా ఎవరితో डोंट नो. నాకు తెలీదమ్మా. हमने पूछा किसके साथ पूछा. अच्छा no sorry see language don't understand that's the big issue. లేదు మీ మనసులో ఇంకా డౌట్ ఉంది. ఈ రోజు ఎండ్ అయిపోయే లోపల కరెక్ట్ జోడి ఎవరు వి విల్ ఫైండ్ ఫర్ ప్రియాంక. You are knowing then why you are saying me? No actually I am not happy with that pair. Why? એને કરવું છે એમ કે છે. Seriously you have to rethink about your alludu. मैं प्रे करूंगी. मैं प्रे करूंगी बहुत ब्यूटीफुल लड़की मिले तुम्हारी लाइफ पार्टनर. लाइफ पार्टनर ब्यूटीफुल गर्ल. నాకు ఆ బ్యూటీనెస్ क्यूट बॉय. నేనేమన్నానే అదే అన్నా. ఫుడీ బాయ్. యాక్చువల్గా ప్రియాంక గారు అమ్మగారికి నేనే నచ్చానంట. అతను నచ్చలేదంట. ఆ నచ్చనవారు ఇక ఏదో ఇబ్బంది పడుతూ ఓకే చెబుతున్నారు అంతే కదండి. ఏం లే వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ ప్రియాంక బై టుడే ఎండ్ ఆఫ్ ద డే. ఓకే ఎస్ యూ హ్యావ్ టు డిసైడ్ హూ ఈజ్ బెస్ట్ టు హర్. ఇక చాలు. ఎంతకంటే ఇంగ్లీష్ మేనేజ్ చేయలేనురా నేను. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉగాది ఈవెంట్కి వెళ్తున్నా అని చెప్పి శివాజీ అన్నకు చెప్పాను. అండ్ దాంతోపాటు అన్న మేము 4 మెంబర్స్ కలిసి సేమ్ కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నాం కలర్ ప్యాటర్న్లో. అంటే అరే మా సిస్టర్ది నవ్ వన్ వావ్ ఎథ్నిక్ స్టూడియో ఉంది, ఆ బొటిక్లో మీకు కావాల్సినవి వాళ్ళు డిజైన్ చేసి పెడతారని చెప్పగానే శివాజీ అన్న దగ్గర నుంచి వాళ్ళ నెంబర్ తీసుకున్నాను. రాధిక గారు మా ఫ్యామిలీ మెంబర్స్ మా 5గురికి కలిపి మేడం గారి డ్రెస్ డిజైన్ చేశారు సేమ్ ప్యాటర్న్లో. చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. మీకు కూడా ఇలాంటి ఎథ్నిక్ వేర్స్ కానీ ఇంకా మంచి మంచి క్లోజ్ డిజైనింగ్ కావాలనుకుంటే మేడం గారి నెంబరు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి మేడం గారిని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ నవ్ వన్ వావ్ ఎథ్నిక్ స్టూడియో ఫర్ దిస్ ఆసమ్ డ్రెస్సెస్. ఫైనల్గా అయితే రెడీ అయిపోయామండి. అండ్ ఫస్ట్ టైం కాస్ట్యూమ్ ఓకే నేను నాతో పాటు సేమ్ కాస్ట్యూమ్ మా ఫాదర్ కూడా తెప్పించా. సేమ్ కాస్ట్యూము ఇద్దరు ఎట్లుంది? వేదం రాదు హాయ్ చెప్పు. వేరు మెరిసినట్టు పొట్లంగా కష్టపడి ఒప్పించి బందీలో
పాడు పాడుగా చాలా ఓకే. And 4 years of my family and my stage and that is because thank you so much. And the last 4 years Uganda test dialogue వచ్చింది. And నా ఫస్ట్ DOP మా చెల్లి, నా ఫస్ట్ యాక్టర్ మా అమ్మ. వాళ్ళిద్దరూ పెట్టి టెస్ట్ డైలాగ్ స్టార్ట్ చేశా. దానివల్ల బిగ్ బాస్ దాకా ఇక్కడ తీసుకొచ్చారు. దానికి చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ 4 years లో 70 epics వీడియో రావాలి మనసుగా కోరుకుంటూ. అమ్మా ఈ రోజుతో 4 years అయింది కదా మన ఛానల్ పెట్టి. కరెక్ట్గా ఉగాది రోజు పెట్టాను, మళ్ళీ ఉగాది రోజు. ఎలా ఉంది బేసిక్గా అంతా? ఈ ఛానల్ ఇంతవరకు 6 lakhs అయ్యారు కాబట్టి చాలా సంతోషంగానే ఉంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా స్టార్టింగ్లో? ఎంత అనుకోలే. సరే అసలు ఛానల్ వల్ల బిగ్ బాస్ దాకా పోతామని ఎక్స్పెక్ట్ చేసావా? అంతవరకు ఏమనుకోలే. అట్లా ఏమనుకోలే. బిగ్ బాస్ లేదన్నా వెళుతుందా నీకు? బిగ్ బాస్ హౌస్ నన్ను తీసుకెళ్ళలేదు ఒకటి అనిపించింది. నేను వస్తానని చెప్పావు కదా, ఒకటి ఆ 9వ వారం ఉన్నట్టయితే బాగుండి అనిపించింది. అదొకటే వెళ్ళి సారం కలిస్తే బాగుండేది. ఆ ఒక్కటి ఉందంట అంతే కదా. ఇదండి ఆ ఒక్కటి ఉందంట. అది సర్లే కొన్ని కొన్ని అవుతూ ఉంటాయి. అది ఒక్కటి తప్ప ఇంకేం లేదు కదా. ఏం లేదు, అంతా బాగానే ఉంది. సరే కానీ ఇప్పుడు ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ మేము 4 years అండ్ ఫస్ట్ నా యాక్టర్ డిఓపి మొత్తం మా అమ్మే. అండ్ మళ్ళీ ఆఫ్టర్ 4 years తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో ఉగాది ఈవెంట్లో అటు టెస్ట్ దే ఛానల్ ద్వారా రావడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. బిగ్ బాస్ హౌస్లో మా అమ్మకు ఒకే ఒక వెళ్తాంట సార్. హౌస్లో రాకపోవడం పెద్ద వెళితే అలా మిస్ అయ్యాననే ఫీల్ వస్తుంది అంటుంది ఇప్పుడు కూడా. అది ఎట్ట తీయాలి నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఎక్కుతాక బిగ్ బాస్లో స్టేజ్ ఎక్కుతా ఎక్కడ పైకి ఎక్కేటప్పుడు బిగ్ బాస్ కాదు కదా, కాకపోయినా ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వస్తుందా? అన్నపూర్ణ స్టూడియోలోనే కాబట్టి. అన్నపూర్ణ స్టూడియో ఒకసారి అనుకున్నాం మనం అన్నపూర్ణ స్టూడియోకి వస్తాము. నేను వస్తాను అనుకోలే, ఇంతవరకు వస్తానని. బట్ చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మనకి స్టూడియో సెటప్ వల్ల ఉంటుంది. చిన్న వంట మనం ఫస్ట్ వీడియో ఏం చేసాం, వంట చేసాం, చికెన్ కర్రీ సరదాగా చేస్తున్నట్టు చూపించాలి. ఓకేనా? చేద్దాం, అన్నీ వచ్చుగా. అన్ని ఐటమ్స్ అన్నీ తెచ్చిపెట్టారు. ఫస్ట్ మనం చేసిన చికెన్ కర్రీ కాబట్టి ఆ చికెన్ కర్రీ ఒకటే ఇప్పుడు చేసి చూపిస్తే అక్కడ వేస్తారు వాళ్ళు. ఓకేనా? మెల్లగా రా, నిదానంగా రా, ఇబ్బంది ఏం లేదు.
ఇది మొత్తం స్టూడియో అనమాట. సార్ వాళ్ళు కాటేజ్ చాలా పెద్దది, బాగుంది. మనం ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం కదా, మొన్న ఒకసారి ఇప్పుడే కదా. అమ్మా హాయ్, నమస్కారం. అమ్మో నాగార్జున గారు. ఆ రోజు గెలలేకపోయినా చివరికి కల్పించారు మిమ్మల్ని, మీతో ఫోటో దిగారు లాస్ట్ రోజు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు కూడా అమ్మని తీసుకొస్తుంటే ఒకటి అడిగా, అమ్మ అంతా హ్యాపీనా బిగ్ బాస్ అంటే. అంతా బాగుందిరా, నేను ఆ లాస్ట్ వారం ఉండలేదు, సార్తో కలవలేకపోయాను అంది. అండ్ ఫైనల్గా అమ్మ మీ పేరేంటి? ఆదిలక్ష్మి అండి. ఆదిలక్ష్మి గారు నమస్కారం. బాగున్నారండి? బాగున్నామండి. ఎక్కడ ఉంటారు? నేను తెనాలి. తెనాలిలో. చివరి మిమ్మల్ని కలిసి మీ ఫోటో అందరికి చూపించాం, మా ఫ్రెండ్స్కి చుట్టాలందరికీ. నాగార్జున సార్ని కలిశాను, కలిసినప్పుడు నా హ్యాపీగా ఉందని చెప్పాను అందరికి. రండి మీరు సెంటర్ సార్. మిమ్మల్ని కలవడానికి ఒక చీర కట్టుకుంది సార్, చీర కొనుక్కుంది అప్పుడు ఇంట్లోకి రావడానికి. అది అప్పటి నుంచి కట్టుకోలేకపోయానని ఈ రోజు కట్టుకొని వచ్చింది. గాడ్స్ గ్రేస్, థ్యాంక్స్ టు మా టీవీ. నాకు మంచి అవకాశం కల్పించారు సార్ మళ్ళీ మా అమ్మతో మిమ్మల్ని కలవడానికి. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సీరియస్లీ దీనికైతే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఒక షో అయిపోయిన 4 months తర్వాత కూడా స్టేజ్ మీద అన్నారు నాగార్జున గారు, మీరు ఒక మాట అన్నారు సార్, సార్ ఇక్కడ మిస్ అయ్యాను, మంచి అకేషన్లో కలుసుకోవచ్చు అని. ఇంతకు మించి నాకు మంచి అకేషన్ ఉండదు సార్. ఎందుకంటే టేస్టీ తేజ ఛానల్ ఉగాది రోజునే పెట్టాను నేను 4 years బ్యాక్ 2020. అండ్ ఉగాది రోజున మా అమ్మగారిని తీసుకొని మళ్ళీ మిమ్మల్ని కలవడం నాకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందాకే అమ్మ అంటుంది, నా ఫస్ట్ వీడియో తీసింది అమ్మే. అండ్ ఈరోజు మళ్ళీ నాగ్ సార్తో ఫుడ్ వీడియో కరోనా టైంలో పెట్టాను. అమ్మే వీడియో తీసింది, అమ్మ వంట చేసింది. ఫస్ట్ వంట చేసేవాడిని సార్, దాని తర్వాత సెలబ్రిటీస్తో ఇంటరాక్షన్, ఫుడ్ వీడియోస్ అలా నడిచిపోయింది. అమ్మ ఇప్పుడు అడుగుతుంది నాగార్జున సార్ని కలవాలి ఒకసారి వీడియో అని. నాకు ఇంతకంటే వీడియో ఫుడ్ వీడియో అంట సార్. చేస్తానా? అలా చేద్దాం. చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. అండ్ సార్ నాకు మాటలైతే రావట్లేదు సార్, సీరియస్లీ. ఇంతకన్నా బెస్ట్ గిఫ్ట్ మా అమ్మకి నేను ఇప్పుడు ఇవ్వలేను, ఇప్పుడు దాకా ఇవ్వలేదు, ఇక మీద ఇవ్వలేను కూడా సార్. ఇంత ఓకేనా? ఇక ఆ వెలుగు తీరిపోయిందా నీకు? ఏం చేస్తుంటారు? ఇంట్లో ఉంటారా? అంటే వంటలు చేస్తారు అంటే మీకు బాగా ఇష్టమా? ఇష్టం అండి. అది నేర్పించారనమాట. అలా కాదు, పిల్లలు వచ్చిన ఇంట్లో వంటలు, చుట్టాలు వచ్చిన నేనే చేస్తాను. బయట నుంచి ఏం తెప్పి అన్నీ నేనే చేస్తాను, మొత్తం వచ్చు ఐటమ్స్. నాకు ఏదో చేసి చేస్తాను. చెప్పండి. ఈరోజు అనుకున్నారు కానీ చెప్పొద్దని చెప్పలేదు అమ్మకి. చూడంగానే రియాక్షన్ చూసుకోవాలనిపించింది అమ్మ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇంత అవకాశం ఇచ్చి మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు చూస్తాను అనుకోవాలా, ఈ అన్నపూర్ణ స్టూడియో వస్తాను ఎప్పుడు అనుకోవాలా. ఈ బాబు ద్వారానే ఇంతవరకు వచ్చాం. ఇందాక నాన్నగారు ఫోటో చూడంగా నాకు ఎలాగ అనిపించింది. అక్కడ ఫోటో ఉంది నాగేశ్వరరావు ఫస్ట్ లో. చాలా బాగుంది సార్, చాలా హ్యాపీ. ఎక్స్పెక్ట్ నన్ను గుర్తుపెడుతున్నారు. అవునా? జస్ట్ చిన్న వీడియో చేసి పెట్టాను అన్న అమ్మతో. అది చూసి మన గోవా తిరుపతి ఎక్కడికి వెళ్ళినా కానీ నాకన్నా ముందు తేజ గారు అమ్మగారు కదా అని చెప్పి ఇవి గుర్తుపడుతున్నారు. ఇప్పుడు దానికైతే చాలా హ్యాపీ సార్, సీరియస్లీ. ఇంకా నో వర్డ్స్. థ్యాంక్ యూ. మీ టైం తీసుకొని మాకు ఒక అవకాశం ఇచ్చారు సార్. బాబుతో తప్పకుండా చేద్దాం. ఇప్పుడు చెప్పలేదు సార్, నాకు చెప్పలేదు. మరి చెప్పొద్దన్నారు. ఇంకా అనవుగా, బిగ్ బాస్ తీసుకోవాలా వెళితనవుగా ఇక నువ్వు. థ్యాంక్ యూ అన్న. మనం దీని ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది సార్ గారికి. సార్ థ్యాంక్స్, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ ఈస్ చాలా పెద్ద విషయం సార్. నీకు ఎలా అనిపించింది సార్ని ఒక్కసారిగా చూడంగా? నాకు చాలా ఇదైపోయాను. నేను సడన్ గా చూసా కదా, చూసేటప్పటికి నాకు చాలా హ్యాపీ కదా? హ్యాపీగా. ఓకే కదా? చాలు, బ్రహ్మాండమైన ఉగాది గిఫ్ట్ ఇచ్చేసా అమ్మకి. ఇంతకు మించి ఏం అవసరంలా, అది ఎంజాయ్ చేద్దాం. ఇక నాగార్జున సార్ కలవడానికి పర్మిషన్ ఇచ్చి కలిశారు. ఇక మా అమ్మ మా ఊర్లో సెలబ్రిటీ, యామవరం సెలబ్రిటీ. అంతేనా?